హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రవంతి సోమిపల్లి. నేను మీ శ్రవంతి. ఈరోజు సండే వ్లాగ్ అండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సండే రోజు ఏం చేసామని వీడియో తీశాను. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మీరు వీడియో మొత్తం చూడండి. అండ్ మా పాప అల్లరి మేము లంచ్లోకి ఏం చేసుకున్నాం మొత్తం వీడియో చేశాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మార్నింగ్ లేవగానే నా పనులు యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పాప అండ్ మా హస్బెండ్ పడుకున్నారు. మేము సండే లేచేసరికి 10:30 ఎంతో అయిందండి. ఇంకా ఆ టైంలో టీ తాగుతున్నాను. ఫస్ట్ నిన్న నైట్ డిన్నర్ చేసిన ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసుకొని టీ పెట్టుకుంటున్నాను. అండ్ టిఫిన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. పాప కోసం అయితే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేద్దామని నైటే నానబెట్టి ఉంచాను అనమాట. సో పాపకి అవి ఇచ్చేస్తాను. ఇంకా నేను నా హస్బెండే ఉన్నాము. ఇంట్లో పిండ్లు ప్రజెంట్ అయితే ఏం లేవు. చూడాలి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏదో ఒకటి ఉంటుంది. నైట్ నేను బయటకు వెళ్ళాను కదండి. ఎవరైనా సూపర్ మార్కెట్కి వెళ్ళిన షార్ట్స్ చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ షార్ట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్, ఒకసారి చూసేసేయండి. ఏమేమి తీసుకొచ్చాను ఏంటి బడ్జెట్లోన అది పెట్టాను, ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ నేను కొన్ని స్నాక్స్ అండ్ బనానాస్ అవన్నీ తెచ్చుకున్నాను కదా. నైట్ నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు మార్నింగ్ సర్దుకుంటున్నాను. నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం అండి. జిలేబీ బయటకు వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాను. నీట్గా సర్దేసి ఫ్రిడ్జ్లో నేను చూస్తే కొంచెం ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి ఉంది. సో ఆ రెండు కలిపేసి గుంట పొంగులాగా వేద్దామని చెప్పి కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా, కొంచెం ఒక సైడ్ పెట్టేశాను. ఒక 5 to 10 minutes అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టిన తర్వాత కూల్ డౌన్ అయినాక వేద్దామని అలా పక్కకు పెట్టాను. అందులోకి టీ కాగిపోయాయి. నేను నా హస్బెండ్ టీ తాగేస్తున్నాము. టీ తాగిన తర్వాత పాపకి ఆకలేస్తుంది అని గొడవ చేస్తుంటే పాపకి డ్రై ఫ్రూట్స్ చూసిద్దామని చెప్పి నైట్ సోక్ చేసి పెట్టానని చెప్పాను కదండి. కొంచెం వాటర్ అండ్ కొంచెం మిల్క్ అన్నీ యాడ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసే విధానం కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను షేర్ చేస్తాను. అండ్ కొంచెం బనానా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఇంగ్రీడియంట్స్ ఏం చెప్పట్లేదు. సో అలా మొత్తం అలా మిక్సీ పట్టేసి ఒకసారి చూపిస్తున్నాను చూసారా, అలా మిక్సీ పట్టేసి ఒక చిన్న గ్లాస్లో పోసిస్తే నా చిట్టి తల్లి తాగేస్తుంది అనమాట. తనకి చాలా ఇష్టం. అండ్ చిన్నపిల్లలకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అంతగా ఇవ్వద్దండి, ఎందుకంటే వాళ్ళకి అరగవు. ఇంతకుముందు నేను మామూలుగా ఉగ్గులాగా చేస్తారు కదా, దాంట్లో ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఉగ్గు ఇవ్వట్లేదు, ఆల్రెడీ 3 years వచ్చేసాయి కదా. సో అందుకని ఇలా ఎప్పుడైనా వీక్లీ 2 or 3 times ఇస్తాను. అంతకంటే ఎక్కువ ఇయ్యను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్, ఎందుకంటే వాళ్ళకి అరగదు తొందరగా. అండ్ నెక్స్ట్ మా అమ్మాయికి ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ. గుంట మునుగులకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. చేసి కూడా చాలా రోజులైంది. ఎప్పుడు పీనట్ చట్నీయే చేస్తున్నాను. సో మొన్న టెంపుల్కి వెళ్ళాను కదా, కొబ్బరికాయ ఉంటే ఇంకా అదితో కొబ్బరి చట్నీ చేద్దామని ఇంకా కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి వేసి పొయ్యి మీద పెట్టాను. నెక్స్ట్ నేను గుంట మునుగులలో కొంచెం క్యారెట్ ఆనియన్ అవి చాప్ చేసుకుంటున్నాను. అవి ఉంటే చాలా బాగుంటాయి. క్యారెట్ అండ్ ఆనియన్ కూడా సన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. అండ్ కరివేపాకు కూడా. ఇంకా 3 అయిపోయిన తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు, పాప తింటుందేమో అన్నట్టుగా ఎప్పుడు యాడ్ చేయను పచ్చిమిర్చి. ఇంకా నెక్స్ట్ పల్లీలు కూడా వేసి కొబ్బరి చట్నీకి కొంచెం చల్లారడానికి పక్కన పెట్టాను అనమాట. అండ్ దాంట్లో కావాల్సినవి వేస్తున్నాను, జీలకర్ర అండ్ కొంచెం చింతపండు. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. నెక్స్ట్ ఆ లోపల నేను గుంట పొంగులు వేద్దామని ప్యాన్ పెట్టాను. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసేయండి.
డైలీ టిఫిన్ ఇడ్లీ దోశ అలా తినాలి అని అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. అందరికీ తెలిసే ఉంటాయి. అండ్ కొంతమంది వెజ్జెస్ ఇంకా ఎక్కువ యాడ్ చేస్తారు. సో నేను కొంచెం ఆల్రెడీ లేట్ అయిపోయిందని ఇంకా అక్కడతో ముగిచ్చేసాను అనమాట. అలా అంతా వేసేసి మళ్ళీ పైన మూత పెట్టేసేయండి. లోపల వరకు బాగా ఉడుకుతాయి. అలా మళ్ళీ సెకండ్ వైపు కూడా తిప్పుకొని అలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటాయి. ఇక్కడ మా ఏరియాస్లో అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తూ ఉంటారు కూడా. చాలా ఫేమస్ ఇటువైపు. అండ్ ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేతలకి బెండకాయ కర్రీ అండ్ రైస్ పెట్టేశాను. ఇంకా గిన్నెలో అన్నీ ఇంకా ఏం చేయలేదు. సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు చేద్దాంలే అని అలా ఆగానమాట. లంచ్ ఆల్మోస్ట్ 4 o'clock 4:30 అయింది మేము లంచ్ చేసేతలకి. ఎందుకంటే ఆల్రెడీ మేము టిఫిన్ లేట్ కట్ చేసాము కదా. అసలు లంచ్ ప్రిపేర్ చేసుకోకూడదు అనుకున్నాము, అందులోకి మా హస్బెండ్ వచ్చారు. సో అందుకని ఇంకా చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లంచ్ చేసేసిన తర్వాత పూజ అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము అని అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా ఇంటి దగ్గర నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక 30 to 40 kilometers అంతే. మమ్మీకి తెలియదు మేము వస్తున్నామని. సో అందుకని నేను చాలా వీడియోలో వాయిస్ చెప్పాను, కానీ అక్కడ మా మమ్మీ టీవీ పెద్ద సౌండ్ పెట్టుకొని వింటుంది. సో అందుకని నేను మళ్ళీ తీసేసాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బెల్ కొట్టి చూస్తున్నాను, షాక్ అయిపోయింది. అండ్ ఇంకా పాప అయితే లేదు, కింద మా తమ్ముడు ఉంటే వాడికి ఇచ్చేసి వచ్చేసాను. వాడు తీసుకొచ్చేటప్పుడు పునుగులు అండ్ పాపని తీసుకొని పైకి వచ్చాడు. ఇక్కడ పునుగులు అంటే చాలా ఇష్టం, వచ్చినప్పుడు అలా తింటూ ఉంటాను. అండ్ ఒకసారి వచ్చి 10 minutes అయిందండి అంతే. ఒకసారి ఇల్లు చూడండి, ఫస్ట్ రాగానే తీయాల్సింది ఇల్లు. అప్పుడు నీట్గా ఉంది, మా అమ్మాయి వచ్చాక ఇలా అయిపోయింది. ఒక మా అమ్మాయి ఎక్కడుంటే అక్కడ ఆగం అవి ప్రసాదం అనుకుంటా, అవి రోట్లో వేసి దంచుతుంది. ఆ పౌడర్ మళ్ళీ ఒక బేబీకి పూస్తుంది. నేను ఆ వీడియో కూడా షేర్ చేశాను, చూడండి మీరు ఒకసారి. ఆ పౌడర్ చేసి మన షిరిడీలో ఇస్తారు కదా, ఆ బాల్స్, స్వీట్ బాల్స్, అవి మెత్తగా నూరి ఆ బేబీకి పూస్తుంది చూడండి. అలా అల్లరి చేస్తూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి రావటం, తొందరగా పూజ చేసేసుకొని ఇంట్లో ఇంకా దగ్గరే కాబట్టి అలా సండే కదా బోరింగ్గా ఉంటే మా హస్బెండ్ తీసుకొచ్చేసారు. అండ్ అమ్మ కూడా పూజ చేస్తుంది, వారాహి పూజ. అమ్మ 8 o'clock అలా స్టార్ట్ చేసినట్టుంది. నేను ఆల్రెడీ చేసి వచ్చేసాను. ఒకసారి అది కూడా మీకు చూపిస్తున్నాను, అమ్మ ఎలా చేసుకుందో ఏంటో అని. ఎవరైనా చేసుకోవచ్చు అండి వారాహి పూజ. భయపడుతున్నారు కొంచెంమంది. ఏమి తప్పులు జరగకుండా నన్ను నువ్వే చూసుకో అమ్మా అని ఒక్క మాట అని మీరు పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ధూపం బాగా ఇష్టం అంటండి. మా అక్క వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళు నాకు చెప్పారు. నేను ఈ ఇయరే ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ మా మమ్మీ డిన్నర్లోకి రైస్ అండ్ గోంగూర పప్పు. ఇంకా నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకా అక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Do not forget to click bell icon. Bye bye.